పోతిరెడ్డిపాడు డైవర్షన్తో ఏపీ మన నీళ్లకు గండి కొడుతుంది. మన నాగార్జున సాగర్ నిండక ముందే శ్రీశైలం నుంచి రాయలసీమకు నీళ్లు మళ్లిస్తుంది. ఈ దోపిడీకి కారకుడు కేసీఆర్ దొర. ఆనాడు పక్క రాష్ట్రం పోతిరెడ్డిపాడు కెనాల్స్ కెపాసిటీ పెంచుతుంటే చూసి చూడనట్లు వదిలేసిండు. టెలిమెట్రీలు పెట్టాలని కూడా ఎన్నడూ అడగలేదు. బనకచెర్ల ప్రాజెక్టుపై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత గట్టిగా కొట్లాడుతున్నదో చూస్తున్నాం. కేంద్రానికి లేఖలు రాసిండ్రు, అఖిలపక్షంతో చర్చ పెట్టిండ్రు, నీళ్ల మంత్రిని కలిసి బనకచెర్లకు అనుమతి ఇవ్వద్దన్నారు. నీళ్ల మీటింగుల ఎజెండాలో బనకచెర్ల చర్చకు ససేమిరా అంటున్నారు. కాంగ్రెస్ చేస్తున్న ఫైట్లో కేసీఆర్ ఇసుమంతా కూడా అప్పుడు కొట్లాడలేదు. పాలమూరు రైతులే కోర్టుల్లో కొట్లాడారు తప్పితే దొర మాత్రం పట్టించుకోలేదు. ఆనాడే కేసీఆర్ మేల్కొని ఉంటే పోతిరెడ్డిపాడు సామర్థ్యం 11,500 క్యూసెక్కుల నుంచి 80,000 క్యూసెక్కులకు చేరకపోయేది. తెలంగాణకు దక్కాల్సిన నీళ్లు ఏపీకి పారకపోయేవి. బనకచెర్లకు బీజం వేసి గోదావరి నీళ్లు దోచుకోపోమ్మన్నాడు. పోతిరెడ్డిపాడు విస్తరణకు ఛాన్స్ ఇచ్చి కృష్ణా నీళ్లు దోచుకోపోమ్మన్నాడు. ఇలా 2 రకాలుగా తెలంగాణకు తీరని నీళ్ల ద్రోహం చేసిండు కేసీఆర్ దొర.